ద కాంజరింగ్ లాస్ట్ రైట్స్. ప్రెస్యూమబ్లీ కాంజరింగ్ ఫ్రాంచైజీలో చివరి సినిమాగా వచ్చిన దీంట్లో స్టోరీ ఏంటి, దాని మీద నా ఒపీనియన్ ఏంటనేది 2 నిమిషాల్లో తెలుసుకుందాం పదండి. ముందుగా స్టోరీ విషయానికి వస్తే, కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల మన ఎడెన్ లారెన్లు ప్రస్తుతం పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ కి దూరంగా ఉంటూ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళు కొత్త కేసులు ఏమి యాక్సెప్ట్ చేయకపోయినా పారానార్మల్ ఫినామినాన్ మీద అవగాహన కల్పిస్తూ లెక్చర్స్ మాత్రం కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇక రీసెంట్ గా తమ కూతురు జూడీ తాను ప్రేమించిన వాడితో పెళ్లికి రెడీ అవడంతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటది. అయితే అంతా సాఫీగా సాగుతున్న టైంలో అన్ఎక్స్పెక్టెడ్ గా వీళ్ళు ఒక కేసు ఒప్పుకోవాల్సి వస్తుంది. అది కూడా తమ కూతురి కోసం. ఈ కేసు వల్ల వీళ్ళ జీవితాలు అతలాకుతలం అయ్యి పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ కి స్వస్తి పలకాల్సి వస్తుంది. మరి ఆ కేసు ఏంటి, ఇందులో తమ కూతురు ఎలా ఇన్వాల్వ్ అయింది, అసలు ఏ పరిస్థితుల్లో వీళ్ళు ఆ కేసు యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది, దీని వల్ల పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ గా వీళ్ళ ప్రయాణం ఎందుకు ముగిసింది అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా నాకు పెద్దగా నచ్చలేదు, చాలా బోర్ కొట్టింది. ఈ సినిమాకి వెళ్లే ముందు కాంజరింగ్ యూనివర్స్ లో ఉన్న మూవీస్ అన్నిటిని రీవాచ్ చేశా, అది బెడ్స్ కొట్టింది. సేమ్ టు సేమ్ గత సినిమాల ట్రోప్స్, జంప్ స్కేర్స్ ఇందులో కూడా వాడటంతో సినిమా నాకు చాలా ప్రెడిక్టబుల్ గా అనిపించింది. సినిమాలో ఫ్యామిలీ డ్రామా గానీ, జూడీ లవ్ స్టోరీ గానీ బానే ఉన్నాయి, కానీ నేను వాటి కోసం కాదు కదా వెళ్ళింది, టెన్షన్ పడటానికి భయపడటానికి. కానీ అది జరగలేదు. దర్శకుడు క్రియేట్ చేసిన అట్మాస్ఫియర్ అన్సెట్లింగ్ గానే ఉన్నా, నెక్స్ట్ ఏం జరగబోతుంది, దెయ్యం ఎటు నుంచి వస్తుంది, ఏ యాంగిల్లో వస్తుంది అనేది నేను ఈజీగా ప్రెడిక్ట్ చేసేలా ఉండటంతో అస్సలు భయం వేయలేదు. ఈ సినిమా ఒక మిర్రర్ చుట్టూ తిరుగుతుంది. ఇలా అద్దం చుట్టూ తిరిగే హారర్ సినిమాలు ఇప్పటికే చాలా వచ్చాయి. ఎగ్జాక్ట్ గా వాటిలో హారర్ సీన్స్ ఎలా ఉంటాయో అవే ఇక్కడ ట్రై చేశారు, కొత్తగా ఏమీ చేయలేదు. జూడీ వెడ్డింగ్ డ్రెస్ ట్రై చేయడానికి ట్రయల్ రూమ్ లోకి వెళ్లే సీన్ అయితే నాకు చాలా సిల్లీగా కూడా అనిపించింది. చుట్టూ అద్దాలే ఉంటాయి, రూమ్ లోకి ఎవరు ఎంటర్ అయినా ఈజీగా కనపడతారు. అయితే ఇక్కడ జూడీకి మాత్రం ఆ రూమ్ లోకి ఎవరు వచ్చారో, తన డ్రెస్ కిందకి ఎవరు దూరారో కనపడలేదంట. కళ్ళు దుబ్బే. టెక్నికల్ గా అయితే సినిమా సాలిడ్ గానే ఉంది. ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైన్ చాలా బాగున్నాయి. పర్ఫార్మెన్స్ పరంగా కూడా వంక పెట్టడానికి ఏమీ లేదు. ఓవరాల్ గా ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ మూవీ. వరుసగా 8 హారర్ సినిమాలు చూసి దీనికి వెళ్ళేసరికి ఏముంది బొంగు అనిపించింది. ఒకవేళ మీరు ఈ సినిమాకి వెళ్ళాలనుకుంటే క్లీన్ స్లేట్ తో వెళ్ళండి, ఎంజాయ్ చేస్తారు. లేకపోతే నాలాగే డిసప్పాయింట్ అవుతారు. అది విషయం.